కాసేపట్లో తెలంగాణలో అఖిలపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కాసేపట్లో తెలంగాణలో అఖిలపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే బనకచెర్ల గోదావరి అనుసంధానం ప్రాజెక్టు 80,000 కోట్లతో ప్రతిపాదించి నిర్మిస్తా ఉన్నటువంటి ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కి ఇప్పటికే కలవడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. తెలంగాణకు దీని ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాదించడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిర్ణయం రావడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనిపై ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఈరోజు 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క అఖిలపక్ష ఎంపీల భేటీ కొనసాగబోతా ఉంది. ఇతర పార్టీల ఎంపీలు వారి యొక్క పార్టీ స్టాండ్ ఏమిటి, అసలు రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుని కనుక నిర్మిస్తే రాష్ట్రానికి జరిగే అన్యాయం ఏంటి అనే దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అఖిలపక్ష ఎంపీలకు ఇవ్వబోతా ఉన్నారు. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇతర పార్టీల ఎంపీలు ఏం చెప్పబోతా ఉన్నారు, వారి యొక్క స్టాండ్ ఏంటి, సో ఉమ్మడిగా ఎంపీలందరూ కలిసి తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా అప్రోచ్ కావాలి, అదేవిధంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఇదే విధంగా ముందుకు వెళ్తే సో ఎట్లాంటి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై యొక్క సమావేశం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్లియర్గా తన స్టాండ్ కూడా చెప్పడం జరిగింది. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే బీజేపీ ఎంపీలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే దీనికి సంబంధించి డిపిఆర్ను ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు అని చెప్పి కూడా మరొక వైపు బీజేపీ ఎంపీలు ఎదురుజాడు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు ఇద్దరు హాజరు కాబోతా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ నుండి చూసుకున్నట్టయితే ఎంపీలు రఘునందన్ రావు, డికే అరుణలు హాజరు కాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరు ఎంపీలు హాజరు కాబోతా ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా ఈ యొక్క సమావేశానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కాబోతా ఉన్నారు. సో ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఆహ్వానాలు పంపినప్పటికీ ఏదైతే కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, సో వస్తారా రారా అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి బీజేపీ నుంచి అయితే 2 ఎంపీలు వస్తా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఏదైతే ఏపీ ఇప్పటికే చెప్తా ఉంది మిగులు జలాలను మేము వాడుకుంటాము, దానికి సంబంధించి బనకచెర్లకు గోదావరి నదిని అనుసంధానం చేస్తాము. ఇప్పటికే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాని కాలువలు వెడల్పు చేయడం ద్వారా
మేము బనకచర్లకు ఏదైతే మిగులు జలాలను వాడుకుంటామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అసలు మిగులు జలాల ప్రస్తావనే లేదు అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ వాదిస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఇటు ఏదైతే కేంద్ర జలవనరుల సంఘానికి ఇప్పటికే తెలియజేయడం జరిగింది మిగులు జలాలు లేవు అని చెప్పి. సో అయినప్పటికీ మరి ఏపీ ఏ విధంగా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తుందని చెప్పి తెలంగాణ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు జరగబోయే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక ఏపీ కడితే తెలంగాణకు సో ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పేరుతో కృష్ణానది జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అఖిలపక్ష ఎంపీలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అఖిలపక్ష ఎంపీలు సో వాళ్ళు ఏం చెప్పబోతా ఉన్నారు, వారి యొక్క సూచనలు కానివచ్చు, సలహాలు కానివచ్చు, వాళ్ళ పార్టీ స్టాండ్ కానివచ్చు, సో ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ స్టాండ్ స్పష్టమైన నేపథ్యంలో సో బీజేపీ ఎంపీలు ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు, అది కూడా డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. సో గత ముఖ్యమంత్రి దీనికి అనుమతులు ఇచ్చారు గత ప్రభుత్వానికి అని చెప్పి కూడా బీజేపీ ఎంపీలు కామెంట్లు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఎంపీలు ఎట్లాంటి అంటే వాళ్ళు సూచనలు చేయబోతా ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోయే అఖిలపక్ష సమావేశం ఎంపీల సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. బీజేపీ నుంచి 2 ఎంపీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఎంపీలు హాజరు కాబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశం తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈరోజు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏదైతే వితండవాదం చేస్తూ ఉందో దానికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా ఈ యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.